ఎన్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గురుగారు, పిల్లలకి ఇవాళ రేపు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడమే అలవాటు. కానీ మన ధర్మం ప్రకారం నేల మీద కూర్చునే దానికి, అన్నం పల్లెల్లో పెట్టుకునే దానికి అన్నిటికీ కూడా ఒక సీక్రెట్ ఉంది. దానిపైన మనం నమ్మాలే, నమ్మించాలే. కానీ అది ఒకసారి గుర్తు చేసుకున్నాం. తప్పనిసరిగా తల్లి. పూర్వకాలంలో ఈ ప్రశ్నని నన్ను చాలా మంది అడిగారు తల్లి. ఇప్పటికీ మీరు చెప్తా నంబరు, నేను ఇప్పటి వరకు దాదాపు ఒక 500-600 గ్రామాల వరకు సంచారం చేశాను పాదయాత్ర ద్వారా. ఇదే మాట నేను చెప్పిన చోట ఈ రోజుకి కూడా ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ పిల్లలు కానీ, లేకపోతే ఇతర మెడిసిన్ చదువుతున్న పిల్లలు కానీ ఇప్పటికీ ధర్మసూత్రాన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే తల్లి, ఎంట యందు మరణాలు, ఎంట యందు దరిద్రాలు, ఎంట యందు అలౌకిక విధానాలు, సకల దారిద్ర్యాలకి కొలువు ఏది ఇల్లే. ఎందుకంటేనమ్మా, ఒక ఇంట్లో ఉన్నటువంటి 4 జీవరాశుల్లో, 3 కావచ్చు, 4 కావచ్చు, వీళ్లతో పాటుగా ఇంకో 2-3 జీవరాశులను పెంచుతారు. కుక్కనో పిల్లనో దానికి ఒక పేరు, స్వీటో బూటియో ఏదో పెడతారు. ఇక్కడతో ఆగరు. వీరు తినగా మిగిలిన ఎంగిలి పదార్థాలని బయట ఇతర జీవరాశులకి వేస్తారు. వీరిక ఒంటి శుభ్రం సరిగా ఉండకపోవచ్చును, ఉండొచ్చును. ఒక ఇంట్లో ఒక ఆకృతిలో ఉన్నటువంటి గృహంలో వీళ్ళ మలమూత్ర విసర్జనాలన్నీ అక్కడే జరుగుతాయి. దైవ సంకల్పం అక్కడే జరుగుతుంది. మహానివేదనలు, వంటశాలలు అన్ని ఇంట్లోనే ఉంటాయి. ఒకటి గమనించండి, అదే ఇంట్లో వంట చేస్తూ, అదే మహానివేదనగా చేస్తూ, అదే ఇంట్లో భగవత్ స్వరూపానికి పెడతావు, అదే ఇంట్లో మలమూత్ర విసర్జనాలు వదులుతున్నావు అశుద్ధముగా. అది అపవిత్రం కదా? పవిత్రత ఇది. మరి అలాంటప్పుడు నీవుగా పూజించడం కోసం మరి ఆ నివేదనను భగవంతుడు స్వీకరిస్తాడా? ఆ ఉత్తర క్షణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నీ ఇంట్లోనే వ్రతం చేసుకుని, ఆ ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా, నువ్వు తీసుకెళ్లి భగవంతుడికి సమర్పిస్తే స్వీకరిస్తాడా? ఇప్పుడు నేను చెప్పింది ప్రశ్న అయిపోయింది. చాలా పెద్ద ప్రశ్న ఇది. మీరు గమనించండి. అయ్యా మాది డబుల్ బెడ్రూమ్, అయ్యా మాది త్రిబుల్ బెడ్రూమ్, అయ్యా మాది ఇండివిజువల్ హౌస్. సరే, నీ ఎంట యందు నువ్వు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే, భగవంతుడు ఇచ్చాడండి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం. ప్రకృతి జీవరాశుల్లో పరమాత్మ స్వరూపాన్ని ఉన్నటువంటి నీకు దర్శనం ఇవ్వలేదరా, నీకు తెలియకుండా నిన్ను బ్రతికించడం కోసం నీకు ఆహారాన్ని నేను బ్రతికించుకుంటున్నాను రా అని చెప్పాడు ఆయన. అంటే సమస్త జీవరాశుల్లో ప్రకృతిలో పరమాత్మ స్వరూపం ఉంది. మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను. మీరు నిత్యం చూస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు మీరు తాగే నీళ్ళల్లో కూడా పరమాత్మ స్వరూపం లేదు. మీరు ఎక్కడ బ్రతకగలుగుతారు? ఒక జీవుడు బ్రతుకుతున్నాడు అని అంటే అది పరమాత్మ స్వరూపం. చూడగలిగేవు ఆత్మస్వరూపం. అందుకని సకల జాతుల జీవరాశుల్లోనూ కూడా పరమాత్మ స్వరూపం ఉంది. ఈ ప్రకృతిలో పరమాత్మ స్వరూపం ఉంది కాబట్టి ఇది పరమాత్మ స్వరూపమే. కాబట్టి నువ్వు బ్రతకగలిగావు, అన్నం తినగలుగుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పండించలా, ఎవరిస్తున్నారు? ఎవరో పండించారు. ఆయనకేంటి అవసరం? బ్రతుకు తెరువు. దానికి కారణభూతుడు సదాశివుడు. అందుకని సమస్త జీవరాశులు బ్రతకడానికి గల కారణం ఆహారం. ఈ ఆహారంలో పరమాత్మ స్వరూపం ఖచ్చితంగా ఉంది. అలాంటి ఆహారాన్ని మనం విస్మరించడం ఏంటండి? అలాంటి ఆహారాన్ని దూషించడం ఏంటండి? అలాంటి ఆహారాన్ని గౌరవించకపోవడం ఏంటండి? ఏవండి, ఒక ఇంటికి ఒక అతిథి వస్తే వాడి కుర్చీ వేయకుండా, కాస్త మంచినీళ్ళు ఇవ్వకుండా, గుమ్మం బయట నిలబెట్టి తాళాలు వేసి అక్కడే మాట్లాడితే అది అతిథి మర్యాద అండి? చెప్పండి. మీరే ఒకళ్ళ ఇంటికి వచ్చారు, మనం కూర్చోవడానికి ఎక్స్పెక్ట్ చేస్తాం, కాస్త మంచినీళ్ళు చూస్తాం, ఇదంతా మర్యాదలు ఉంటాయిగా. ఒక గుడికి వెళ్ళినప్పుడు కూడా కనీసం పుష్పం పత్రంతో ఏం తీసుకెళ్తున్నావుగా. ఏదైనా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కాస్త గౌరవంగా ఏదైనా అన్ని రకాలు పెట్టుకెళ్తాం. ఎవరితో మనకి డబ్బులు అవసరమైతే వాళ్ళ ఇంటికి 4 మామిడి పళ్ళు 4 ఏదోటి తీసుకుని వెళ్తున్నావుగా. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏదోటి పట్టుకుని వెళ్తున్నావు. ఆఖరికి ఒక పేషెంట్ని చుట్టా కూడా ఏదోటి పట్టుకుని వెళ్తున్నావుగా. అలాంటిది నిండు 100 ఏళ్ళు నిన్ను ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఒక ఆహారంగా మారినటువంటి పరమాత్మ స్వరూపాన్ని అంత హేళనగా చూస్తావా? అంత హేళనగా చూస్తున్నటువంటి నీకు, నీ కుటుంబంలో భగవంతుడు వేసేటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? తినటానికి తిండి దొరకదు, ఉండటానికి ఇల్లు దొరకదు. ఇదంతా నీకు పెట్టేటువంటి పరీక్ష. ఎంత దారుణమైనటువంటి పరీక్ష పెడతాడంటే, ఈశ్వర నాకు ఆకలిస్తుంది, ఈశ్వర అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చెల్లు ఉన్నాడు, అక్క ఉంది, కానీ నాకు తినడానికి తిండి దొరకట్లేదు ఈశ్వర అని నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి కర్మం తీసుకొచ్చేస్తాడు. అంత దారుణంగా శిక్షిస్తాడు మనల్ని. ఎందుకో తెలిసిన తల్లి, ఆ ఇంట మనము ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఆనందింటాం. అది తినకపోతే అవదు. తిండి మీద జాస లేదు, తిండి మీద గౌరవం లేదు, తిండి మీద భక్తి లేదు. టీవీ మీద గౌరవం ఉంది, రిమోట్ మీద ఆసక్తి ఉంది, ఫోన్ల మీద వ్యామోహం ఉంది, తిండి మీద లేదు. అంటే ఈ అన్నం నిన్ను బ్రతికించడం కోసం పరమేశ్వరుడు ఆహారంగా మారి నీలో జీవుడికి ఆహారంగా వెళ్తుంటే వీటిని అపవిత్రం చేస్తావా? నా విలువ నీకు ఖచ్చితంగా తెలియాలిరా అని చెప్పి నీకు అందకుండా చేస్తాడు ఆయన.
ఆ అందకుండా చేసేటువంటి దౌర్భాగ్యం ఎలా ఉంటుందని అంటే, అనుకోకుండా మన ఇంట్లో అందరూ ఉంటారు, సడన్గా ఆహారం దొరకదు. ఏరా అంటే ఏం వండలేదు, గ్యాస్ అయిపోవచ్చు, దొరకపోవచ్చు, కొనుక్కుందామంటే దొరకదు. అమ్మా ఆకలేసేస్తుందమ్మా ఏదోటి పెట్టమ్మా అని అంటాం చూసారా. ఆ ఆర్తనాదాలకు వెనకాల ఉన్నట్టు పరమార్థం, నువ్వు ఖచ్చితంగా నీ ఆహారాన్ని దుర్వినియోగం చేసావు. నీ ఇంట్లో ఎలా పడితే అలా తిన్నావు, ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నావు, ఒక గౌరవం లేదు, ఒక విధానం లేదు. అంటే తినేటువంటి ఆహారానికే నువ్వు గౌరవ మర్యాదలు ఇవ్వలేకపోతే, సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి దేవిని అనుగ్రహాన్ని నువ్వు పొందలేకపోతే నీ ఎంట ఎందు భగవన్నామస్మరణ వ్యర్థమే కదా తల్లి. తినాల్సిన విధానం అస్సలు చేయకూడని పనులు తప్పనిసరిగా తల్లి. ఎందుకనంటే ఏ ఇంట నువ్వు అన్నము తిను, ఏ ఇంట నువ్వు భోజనం తిను. వాస్తవిక ధర్మంలో చెప్పాలి అనంటే, ఎప్పుడైనా సరే గృహాల్లో మనం ఆహారాన్ని తినేటప్పుడు అవకాశం ఉన్నంత వరకు ప్రకృతి ధర్మం నుంచి వచ్చినటువంటి పత్రాల్లోనే తినాలి. మనం ఏం చేస్తున్నాం, రకరకాలుగా తింటున్నాం అవకాశాన్ని బట్టి. మళ్ళీ ఏం కొంటామండి, మళ్ళీ ఏం కొనుక్కుంటాం సార్, స్టాండర్డ్గా ఒక ప్లేట్ కొనుక్కుంటే సరిపోతుంది కదా, ఓ స్టీల్ పళ్ళెమో లేదా ఏదో కొనుక్కొని అందులో తింటూ ఉంటాం. కొన్నాళ్ళకి స్టీల్ పళ్ళాలు కూడా పోతాయి, రాగి పళ్ళాలు వస్తాయి, అవి కూడా ఇప్పుడు వెండి పళ్ళాల్లో కూడా తింటున్నారు తల్లి, అది కూడా గొప్పల కోసం. ఆ తర్వాత బంగారు పళ్ళాలు వస్తాయి. వాస్తవిక ధర్మం ఒకప్పుడు ఎలా తినేవారు, కంచి వచ్చేసింది గురుగారు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్. వాస్తవిక ధర్మం ఏంటంటే ప్రకృతిలోంచి వచ్చేటువంటి ధర్మ ప్రకారంగా భూమిలోంచి వచ్చేటువంటి మట్టి నుంచి సిద్ధం చేసినటువంటి ఒక మట్టి పిడత ధర్మము. రెండవది ప్రకృతి ధర్మం నుంచి వచ్చినటువంటి అరిటాకులు, అడ్డాకులు, విస్తర్లు, టేకి ఆకులు, బాదమాకులు, ఇవి సర్వశ్రేష్టము. అంటే ఏ రోగం ఆ ఇంట్లో రావు. ఎందుకంటే ప్రకృతిని మనం గౌరవిస్తూ, ఎప్పుడైతే మనం ప్రకృతిని గౌరవించామో నువ్వు భుజించేటువంటి ఆహారం ప్రసాదం అయిపోయింది కాబట్టి నీకు మంచి జరుగుతుంది. అలా నువ్వు పాటించట్లేదు కాబట్టి కనీసం వారంలో 2 రోజులైనా పాటించినా అనుగ్రహాన్ని పొందుతావు. అది మనం చెయ్యటం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ధర్మంలో నీ దేహానికి ఒక దారిద్ర్యం ఆవహిస్తుంటది. ఏమిటంటే అంటే దాని పరమార్థం నీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు మీరు గమనించండి, భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి. వాడు ఉదయాన్నే 6 గంటలకు లేస్తాడు, సిద్ధపడతాడు, గుడికి వెళ్తాడు, గోపురానికి వెళ్తాడు, చక్కగా 11 గంటలకు నిద్రలేసి 1 గంటకి టిఫిన్ చేసేవాడి ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పండి. అలాంటి వాడి ప్రయాణం, వాడు భోజనం చేస్తే ఎంత విధానంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరిని మనం ఎక్కువగా ఇష్టపడతాం, పద్ధతి. ఆ పద్ధతి అనేటువంటి దాంట్లో ఇక్కడ మనం పాటించవలసినటువంటి స్వధర్మాల్లో కొన్ని ఉన్నాయి తల్లి. ఆ ధర్మాల్లో ఏమిటంటే ఎప్పుడూ ఎన్నడూనూ కూడా భూమికి ఎత్తుగా మనం ఎన్నడూనూ కూర్చుని భోజనం చేయకూడదు. అవకాశ ధర్మాల్లో ఎప్పుడూ కూడా ఆ ఎంట యందు ఆయు ప్రమాణం కానీ పెరగాలన్నా, ఆ ఇంట యందు అనారోగ్య సమస్యలు ఉన్నాయనన్నా, ఆ ఇంట యందు రుణ బాధలు అధికంగా ఉన్నటువంటి గృహాలలో ఎప్పుడూ కూడా మంచాల మీద కూర్చొని అన్నం తినకూడదు, దివాణం కాట్ల మీద కూర్చొని అస్సలు తినకూడదు, కుర్చీల్లో కూర్చొని టీవీ చూస్తూ అస్సలు తినకూడదు, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మంచం మీద కూర్చొని అస్సలు తినకూడదు, తిన్నటువంటి కంచాన్ని ఎక్కడ పడితే అక్కడ అస్సలు వదలకూడదు. అలాగని గృహాల్లో చేయకూడనటువంటి మొట్టమొదటి పని ఏమిట్రా అని అడిగితే, ఇంట్లో అటు ఇటు నడుస్తూ ఎప్పుడూ నోట్లో అన్నం పెట్టుకుని నవ్వకూడదు. ఎందుకంటే తల్లి, ఇంట్లో దేవత నడయాడేటువంటి కాస్త ప్రదేశం ఉంటుంది. నువ్వు అన్నాన్ని అవమానపరుస్తూ నువ్వు కానీ నడిస్తే ఆ ఎంట యందు సుమారు 12 సంవత్సరాల వరకు అష్టదరిద్రాలు మొయ్యాల్సిందే. ఒక్కసారి నువ్వు చేసిన పొరపాటుకి. అమ్మా ఎందుకు గురుగారు నిజమేనంటారా, అంత ఇబ్బందులు మనకు తగులుతాయి అంటారా అని మీకు ప్రశ్న రావచ్చు. దీనికి చిన్న సమాధానం. ఉదాహరణకి ఇప్పుడే నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఇష్టానుసారంగా తిట్టేశానండి, ఇష్టానుసారంగా మాట్లాడేశాను. మళ్ళా నా మొహం చూస్తాడా, మళ్ళా మన ఇంటికి వస్తాడా, మీరే చెప్పండి. అలా మన బంధువులు ఎంతమందిని పాడు చేసుకున్నాం, ఎందుకంటే వీళ్ళు వింటారు కాబట్టి శత్రువులు పెంచుకున్నాం. మరి ఇది వినదు కాబట్టి మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. ఇక్కడ కూడా ధర్మం చెప్తుంది అన్నం, ఇక్కడ కూడా అన్నం చెప్తుంది. అది ఏ పదార్థమైనా కానీ అగ్నిదేవుడు అనుగ్రహం లేకుండా నేను పదార్థంగా సిద్ధం కాలేదు, అగ్నిదేవుడు అనుగ్రహం ఉంది ఇక్కడ కాబట్టి నీ ఇంట యందు మృత్యువు రాకుండా నేను ఆగ్నేయ స్థానంలో కూర్చున్నాను. యమధర్మరాజు లోపలికి రావాలంటే ముందు నా అనుగ్రహాన్ని పొందాలి, మీరు నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి నీ ఇంట యందు ఆయు ప్రమాణాన్ని పెంచుతున్నాను, నన్ను గౌరవించండమ్మా అని చెప్తుంది ఇక్కడ ప్రసాదం. కానీ అది మనం పట్టుకోలేకపోతున్నాం. ఎంత బాధాకరం తల్లి. ఆ ప్రసాదాన్ని తీసుకుని మనం తినేటప్పుడు అడుగుతుంది, అందులో వేసినటువంటి నీళ్లు పంచభూతాల్లో ఒకటైనటువంటి ఈ నీటిని కూడా మీరు గౌరవించట్లేదు, నీ ఇష్టానుసారంగా నీటిని వాడుతున్నావు, ఆ నీటిని పోసి నీకు ఆహారంగా మారాను, దీన్ని నువ్వు గౌరవించకుండా నీ ఇష్టానుసారంగా తింటా ఉంటే నేనేమాత్రం పరిపాటి, నీ ఇంట యందు ఐశ్వర్యాన్ని నేను ఎలాగిస్తాను. అందుకని ఈశాన్య భాగంలో నీరు వేయండి, బోరు వేయండి అని చెప్తుంటారు. ఇంకెక్కడ వేరుగా అయిపోయింది. అక్కడతో కాకుండా ఆహారం అంటే అది బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, ఏదైనా కానీ ఉడకాలిగా, చెయ్యాలిగా. నన్ను ఇంత బాధ పెట్టి అన్ని డిగ్రీల మంటలో నన్ను బాగా ఉడికించి నువ్వు బాగుండాలని చెప్పి నా కర్మను నీకు ఆహారంగా మారుస్తున్నాను, కనీసం నన్ను గౌరవించవు. అది తగలబడుతూ మనల్ని అడుగుతుందండి.
మరి అది కూడా మనం పట్టుకోలేకుండా దాన్ని గౌరవించకపోతే 2 సెకండ్లో తీసేసి అలా తినేసి ఇది నాకు నచ్చలేదని ఇసిరిపడేస్తుంటాం. ఒక జీవరాశిని బ్రతికించుకోవడం కోసం పరమాత్ముడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలుసా తల్లి. మరి అలాంటప్పుడు అన్నాన్ని ఎలా తినాలమ్మా? పరమ పవిత్రమైనటువంటి భావముతోటి కిందనే కూర్చోవాలి. ఏ ఇల్లైనా, అది అపార్ట్మెంట్ కావచ్చు, డాబా కావచ్చు. పూర్వకాలంలో ఇంటి బయట కూర్చునేవారు తెలుసా మీకు? ఇంట్లో వంట అంతా చేసి ఇంటి ముందు అందరూ కూర్చొని కింద కూర్చుని తినేవారు. వాళ్ళే తల్లి ఈ రోజు 100 ఏళ్ళు 120 ఏళ్ళు బ్రతికారంటే 130 ఏళ్ళు బ్రతికారండి అంటే వాళ్ళే. ఇప్పుడు అలా కాదు, 60 ఏళ్ళు బ్రతికితే గొప్పమ్మ, తినకపోతే చచ్చిపోతాం. అలాంటి పరిస్థితికి వచ్చేసాం. అందుకని ఆహారానికి ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకని పరమాత్మ స్వరూపం ఇన్ని ఇబ్బందులు పడుతూ, ఎంత తగలబడుతూ మనల్ని బ్రతికించడం కోసం అవసరం ఆయనకి ఏంటమ్మా? మరి ఆయన్ని గౌరవించాలి కదా. అందుకని అన్నాన్ని ఆ విధంగా మనం గౌరవించగలిగితే ఆయనంటే ఎందు మోక్షం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.